వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతమైంది. మూడో ఫేజ్ కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేయాలని కేంద్రం సూచించింది. అందుకు తగినట్టుగా రాష్ట్రాలు వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టాయి. అయితే వ్యాక్సిన్ డోసులు నిల్వలు తగినన్ని అందుబాటులో లేక 18 ఏళ్లు నిండిన వారికి వ్యాక్సినేషన్ ఇప్పట్లో సాధ్యం కాదని కేవలం 45 ఏళ్లు పైబడిన వారికే కొన్ని రాష్ట్రాలు వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపడుతున్నాయి. పాజిటివ్ వచ్చి కోలుకున్న బాధితులు బాలింతలకు వ్యాక్సినేషన్పై కీలక సూచనలు చేసింది జాతీయ ఇమ్యునైజేషన్ నిపుణుల బృందం. ప్రసవం అయిన తర్వాత బాలింతలు వ్యాక్సిన్ వేసుకోవచ్చని నిపుణుల బృందం సూచించింది. కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయి కోలుకున్న బాధితులు 6 నెలల తర్వాత వ్యాక్సిన్ తీసుకోవాలని పేర్కొంది. తొలుత కోవిషీల్డ్ 28 రోజులుగా ఉన్న గడువును 6 నుంచి 8 వారాలకు మార్చి నెలలో కేంద్రం పొడిగించింది. తాజాగా ఈ గడువును 18 నుంచి 16 వారాలకు పెంచుకోవచ్చని సూచించింది. దీంతో పాటు కొత్త టీకాలు కూడా మన దేశంలోకి అందుబాటులోకి రానున్నాయి. వీటితో పాటు నాజల్ డ్రాప్స్, టాబ్లెట్ టీకాలు కూడా అందుబాటులోకి తెచ్చి అందరికీ కోవిడ్ టీకాలు అందేలా కేంద్రం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటుంది. కరోనాపై కేంద్రం చెప్పిన గుడ్ న్యూస్ యావత్ భారత జాతికి చోదక శక్తిలా పనిచేయనుంది. కరోనా మహమ్మారిపై మనం చేస్తున్న పోరాటానికి అస్త్రశస్త్రాలను సిద్ధం చేసే క్రమంలో టీకాను అందరికీ అందించేలా కేంద్రం పకడ్బందీ ప్రణాళికలు రెడీ చేస్తుంది. దీంతో అతి త్వరలో టీకా కొరతను అధిగమించి అందరికీ కోవిడ్ టీకా డోసులు అందే రోడ్డు మ్యాప్ను కేంద్రం సిద్ధం చేస్తుంది. టీకాలను రాజకీయం చేయడం మాని అసలు విషయాల లోతులు తెలుసుకుంటే టీకా ప్రోగ్రాం బోధపడుతోంది. కరోనా మహమ్మారికి శాశ్వతంగా చెక్ పెట్టేందుకు అవసరమైన టీకా టెక్నాలజీపై, టీకా దౌత్యంపై, టీకా ఉత్పత్తిపై కమ్ముకున్న మబ్బులు క్రమంగా తొలగిపోతున్నాయి. ఆగస్టు నుంచి డిసెంబర్లోగా 200 కోట్లకు పైగా వ్యాక్సిన్ల డోసులను మన దేశంలో అందుబాటులోకి తేనున్నట్టు కేంద్రం అతిపెద్ద గుడ్ న్యూస్ చెప్పింది. అంతేకాదు అతి త్వరలో కొత్త వ్యాక్సిన్లకు కూడా పర్మిషన్ ఇస్తున్నట్టు కేంద్రం చేసిన ప్రకటన మన దేశానికి పెద్ద ఊరట ఇచ్చింది. రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ వి వచ్చే వారమే మన దేశంలో అందుబాటులోకి రానుండగా ఇప్పటికే వాటి ధరలను డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్ ప్రకటించింది. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన సింగిల్ డ్రాప్, సింగిల్ డోస్ నాసల్ వ్యాక్సిన్లు కూడా అతి త్వరలో అందుబాటులోకి వస్తాయని నీతి ఆయోగ్ ప్రకటించింది. ఇప్పటి వరకు దేశంలో దాదాపు 18 కోట్ల డోసులు అందజేశామని, జూలై నాటికి ఇది 35.6 కోట్లకు చేరుతుందని తెలిపారు. ప్రపంచంలోనే అత్యధికంగా వ్యాక్సినేషన్ వేసిన దేశాల జాబితాలో అమెరికా, చైనాల తర్వాత భారత్ 3వ స్థానంలో ఇప్పటికే నిలిచిందని నీతి ఆయోగ్ వెల్లడించింది. स्पुतनिक वैक्सीन देश में आ गया है और आज मुझे ये कहते हुए खुशी है कि अगले हफ्ते हमें उम्मीद है कि स्पुतनिक वैक्सीन विल बी अवेलेबल इन द मार्केट. जो लिमिटेड सप्लाई पहली आई है वहाँ से वो उसकी बिक्री शुरू होने की उम्मीद है अगले हफ्ते, अर्ली नेक्स्ट वीक, और उसके बाद उनकी और सप्लाईज आएंगी और फिर जुलाई के महीने से ये बनना शुरू हो जाएगा. और ये सब कुछ उस पीरियड में 15.6 करोड़ तक बनने का एस्टिमेट है फ्रॉम द कंपनी and from the information that's available to us. కోవిడ్ వ్యాక్సినేషన్లకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న కేంద్రం దేశంలో అందరికీ టీకాలు అందుబాటులోకి తెచ్చేందుకు పలు మార్గాలను అన్వేషిస్తోంది. ఈ ఏడాది ఆగస్టు, డిసెంబర్ మధ్య 216 కోట్ల డోసులు అందుబాటులోకి తెచ్చేలా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. దేశంలో ఇప్పటి వరకు 13.76 కోట్ల మంది తొలి డోస్, 3.96 కోట్ల మంది రెండో డోస్ తీసుకున్నారు. 45 ఏళ్లు దాటిన వారు దేశవ్యాప్తంగా 34 కోట్ల మంది ఉండగా వారిలో 1/3 వంతు మందికి ఒక డోస్ అందింది. కోవిడ్ మృతుల్లో 88% మంది ఈ వయసు వాళ్లే కావడం వీరికి టీకాను ఇవ్వడం వల్ల మరణాల రేటు తగ్గే అవకాశాలున్నాయి. ఇప్పటి వరకు 35.6 కోట్ల డోసులను కొనుగోలు చేశాం. వీటిలో 19.6 కోట్ల వినియోగం ఈ నెలాఖరు కల్లా పూర్తవుతుంది. మిగిలిన 16 కోట్ల డోసులు మే, జూలై మధ్యలో అందుతాయి. వాటికి ఇప్పటికే చెల్లింపులు పూర్తయ్యాయి. మరో 16 కోట్ల డోసులను రాష్ట్రాలు, ప్రైవేట్ ఆసుపత్రులు కలిసి సేకరిస్తున్నాయి. మొత్తంగా జూలై నాటికి 51.6 కోట్ల డోసులు అందుబాటులోకి వస్తాయని నీతి ఆయోగ్ వివరించింది. రష్యాకు చెందిన కోవిడ్ టీకా స్పుత్నిక్ వి వచ్చే వారం మార్కెట్లో అందుబాటులోకి రానుండగా జూలై నుంచి మన దేశంలోనే స్పుత్నిక్ వ్యాక్సిన్ ఉత్పత్తి ప్రారంభం కానుంది. 18 ఏళ్లు నిండిన వారు మన దేశంలో 95 కోట్ల మందికి పైగా ఉండగా వీరికి 2 డోసులు అందించడానికి దాదాపు 200 కోట్ల డోసులు అవసరమవుతాయి. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యం పెంచినట్టు కేంద్రం స్పష్టం చేసింది. వ్యాక్సిన్ పై అనవసరమైన అపోహలు, భయాలు, ఆందోళన వద్దని కేంద్రం పదే విజ్ఞప్తి చేస్తోంది. టీకాలు కూడా ప్రాధాన్యత ప్రాతిపదికన అందరికీ అందేలా చర్యలు తీసుకుంటున్న కేంద్రం ఈ మేరకు రాష్ట్రాలకు వీటిని సరఫరా చేస్తోంది. బయోలాజికల్ ఈ, జైడస్,
జెన్నోవా, భారత్ బయోటెక్ వ్యాక్సిన్ల క్లినికల్ ట్రయల్స్ పలు దశల్లో ఉన్నాయి. వచ్చే ఏడాది తొలి త్రైమాసికానికి దేశంలోని ప్రజలకు అవసరమైన టీకాలు అందుబాటులోకి రానున్నాయని డాక్టర్ వికే పాల్ తెలిపారు. जाइडस कैडिला का डीएनए वैक्सीन है, फेज 3 की लास्ट स्टेज पे पहुंचा हुआ है. जल्दी ही वो लाइसेंशियर के लिए अप्लाई करने वाले हैं. देश ने करके दिखाया एक नया प्लेटफॉर्म, पहली बारी. कम से कम 5 करोड़ डोज हमें उम्मीद है वहाँ से आएंगी. सीरम का नोवावैक्स वैक्सीन जो बाहर उपलब्ध हुआ बना है उसको देश में बनाएंगे. कोवावैक्स के नाम पे 20 करोड़ डोज अवेलेबल होंगी, हमें बताया गया उन्होंने. भारत बायोटेक ने एक नेजल वैक्सीन, एक सिंगल ड्रॉप सिंगल डोज वैक्सीन करा है, फेज़ 1-2 में है. उम्मीद है ये आएगा और उसी उम्मीद से हम दर्शा रहे हैं उनसे पूछ के कि ऑल गोज वेल 10 करोड़ डोजेस, 10 करोड़ डोज उन्होंने काम शुरू किए हुए हैं. ये सब ऐसे नहीं है, ये पूछ के कंफर्म करके बता रहे हैं. ये डेटा जो है वो कंपनी से आया है, रिस्पॉन्सिबल इंफॉर्मेशन. जिनोवा वैक्सीन कंपनी जो है वो एक mRNA वैक्सीन, इंडियन वैक्सीन है, उसको बनाएगी. बायोई भी इंडियन है, जाइडस भी पूरा इंडियन है और नेजल वैक्सीन भी पूरा इंडियन है और जिनोवा वैक्सीन भी पूरा इंडियन है. 6 करोड़ डोजेस की उम्मीद है ये लाइसेंशियर में जाएगा और उस पीरियड में जिसका मैं जिक्र ऊपर कर रहा हूँ 6 करोड़ डोज मिलने की उम्मीद है. 45 ఏళ్లు నిండిన వారిలో దేశంలో సగటున 32% మందికి కనీసం ఒక డోస్ వ్యాక్సిన్ ఇప్పటికే అందింది. వ్యాక్సిన్ ఒక్క డోస్ అందినా ఇది మరణాల శాతాన్ని అరికట్టగలదు. ఒక్క డోసు వేసుకున్న వారిలో కరోనా సోకిన కోవిడ్ తీవ్రతను అదుపులోకి ఉంచగలదు. ఇక రానున్న రోజుల్లో నిత్యం టీకాలను అందుబాటులోకి తెస్తూ క్రమంగా అన్ని వయసుల వారికి వ్యాక్సిన్ ప్రొటెక్షన్ ఇచ్చేలా ఆగస్ట్ డిసెంబర్ మధ్య కోవిషీల్డ్ 750 మిలియన్లు, కోవాక్సిన్ 550 మిలియన్లు, బయలాజికల్ ఈ టీకా 300 మిలియన్లు, సీరం ఇన్స్టిట్యూట్ నోవావాక్స్ 200 మిలియన్లు, స్పుత్నిక్ వి 156 మిలియన్లు, బీబీ నాసల్ టీకా 100 మిలియన్లు, జెన్నోవా mRNA టీకా 60 మిలియన్లు, జైడస్ కాడిల్లా డిఎన్ఏ టీకా 50 మిలియన్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ ఏడాది చివరి కల్లా అందరికీ టీకాలు వేసేలా కేంద్రం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటోంది. దీంతో రాబోయే రోజుల్లో టీకాల కొరత తీరనుందని కేంద్రం భరోసా ఇస్తోంది. ఈ ఏడాది చివరి కల్లా మనకు రావాల్సినన్ని టీకాలు వస్తాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు టీకా తయారీ కంపెనీలు టీకా ఉత్పత్తిని గణనీయంగా పెంచుతున్నాయి. ఇతర కంపెనీల్లోనూ టీకాల ఉత్పత్తికి శ్రీకారం చుడుతున్నాయి. దేశీయంగా కోవిడ్ టీకా తయారీకి తోడు ఇతర దేశాల నుంచి టీకాల దిగుమతి చేసుకుంటున్న దేశంగా మన దేశం కోవిడ్ పై పోరుకు మరింత పదును పెట్టింది. ఏడాది చివరికే అందరికీ టీకా లభించేలా చర్యలు తీసుకుంటున్న కేంద్రం ఇందుకు టీకా తయారీదారులతో కీలక సంప్రదింపులు జరుపుతోంది. పూణేకు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ సంస్థలతో పాటు మరిన్ని సంస్థలు టీకాలు ఉత్పత్తి చేసేందుకు అవసరమైన పేటెంట్ రైట్స్ పై కేంద్రం కసరత్తు చేస్తోంది. హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ తమ నెలవారీ ఉత్పత్తి సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతున్నాయి. వచ్చే 4 నెలల్లో అంటే జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఉత్పత్తి పెంపుకు సంబంధించిన ప్రణాళికలను ఆయా కంపెనీలు కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాయి. ఆగస్టులో 10 కోట్ల కోవిషీల్డ్ డోసుల ఉత్పత్తి లక్ష్యంగా తాము పనిచేస్తున్నామని సీరం తెలిపింది. జూలై నుంచి నెలకు 10 కోట్ల డోసులను ఉత్పత్తి చేస్తామని ఇప్పటికే సీరం సీఈఓ ఆధార్ పూనావాలా ప్రకటించారు. భారత్ బయోటెక్ ప్రస్తుతం నెలకు 1 కోటి కోవాక్సిన్ డోసులను ఉత్పత్తి చేస్తోంది. జూలై నాటికి వీటిని 3.32 కోట్ల డోసులకు, ఆగస్టులో 7.82 కోట్ల డోసులకు పెంచనుంది. సెప్టెంబర్ తర్వాత నెలకు 10 కోట్ల డోసులను ఉత్పత్తి చేసే విధంగా ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగానే కోవాక్సిన్ ను భారత్ బయోటెక్ తో పాటు మరో 3 ప్రభుత్వ రంగ కంపెనీలు ఉత్పత్తి చేయనున్నాయి. ముంబైకి చెందిన హాఫ్కిన్ బయో ఫార్మాస్యూటికల్ కార్పొరేషన్ లిమిటెడ్, హైదరాబాద్ కు చెందిన ఇండియన్ ఇమ్యూనోలాజికల్స్ లిమిటెడ్, భారత్ ఇమ్యూనోలాజికల్స్ అండ్ బయోలాజికల్స్ లిమిటెడ్ కంపెనీలకు కూడా కోవాక్సిన్ ఉత్పత్తికి అనుమతి ఇచ్చారు. ఈ మేరకు ఆయా కంపెనీలు భారత్ బయోటెక్ తో సాంకేతికత బదిలీ ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. ఇండియన్ ఇమ్యూనోలాజికల్స్, భారత్ ఇమ్యూనోలాజికల్స్ కంపెనీలు సెప్టెంబర్ నుంచి ఉత్పత్తిని ప్రారంభించనున్నాయి. హాఫ్కిన్స్ మాత్రం నవంబర్ నుంచి ఉత్పత్తిని ప్రారంభించే అవకాశం ఉంది. ఇతర కంపెనీలకు తమ టీకా ఫార్ములా సాంకేతికతను బదిలీ చేయడానికి భారత్ బయోటెక్ రెడీగా ఉన్నట్టు స్పష్టం చేసిందని కేంద్రం ప్రకటించింది. ప్రపంచానికి టీకాల కేంద్రంగా ఉన్న దేశ జనాభాలో కేవలం 3% మంది లోపే 2 డోసులను వేయగలిగారు. ఈ మొత్తం వ్యవహారంపై మోడీ ప్రభుత్వంపై విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున టీకాల ఉత్పత్తికి సర్కారు చర్యలు తీసుకుంటోంది. ఇందులో 30 కోట్ల బయోలాజికల్ ఈ టీకాలు, సీరం ఇన్స్టిట్యూట్ ఉత్పత్తి చేసే 20 కోట్ల నోవోవాక్స్ టీకాలు,
15.6 కోట్ల స్పుత్నిక్ వి టీకాలు, 10 కోట్ల భారత్ బయోటెక్ ముక్కు టీకాలు, 5 కోట్ల జైడల్ క్యాడిలా టీకాలు, 6 కోట్ల జెన్నోవా టీకాలు సమీప భవిష్యత్తులో అందుబాటులో ఉంటాయి. mRNA वैक्सीन इंडियन वैक्सीन है, उसको बनाएगी. बायोई भी इंडियन है, जाइडस भी पूरा इंडियन है, और नेजल वैक्सीन भी पूरा इंडियन है, और जेनोवा वैक्सीन भी पूरा इंडियन है. 6 करोड़ डोजेस की उम्मीद है ये लाइसेंशियर में जाएगा, और उस पीरियड में जिसका मैं जिक्र ऊपर कर रहा हूँ 6 करोड़ डोज मिलने की उम्मीद है. स्पुतनिक वैक्सीन देश में आ गया है. अगले हफ्ते हमें उम्मीद है कि स्पुतनिक वैक्सीन विल बी अवेलेबल इन द मार्केट. जो लिमिटेड सप्लाई पहली आई है वहाँ से, वो उसकी बिक्री शुरू होने की उम्मीद है अगले हफ्ते, अर्ली नेक्स्ट वीक, और उसके बाद उनकी और सप्लाईज आएंगी, और फिर जुलाई के महीने से ये बनना शुरू हो जाएगा. और ये सब कुछ उस पीरियड में 15.6 करोड़ तक बनने का एस्टिमेट है फ्रॉम द कंपनी. అందరికీ టీకా అందుబాటులోకి వచ్చే రోజులు రానున్నాయని కేంద్రం ప్రకటించింది. దీనికి తోడు ఫైజర్, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ టీకా కంపెనీలతో విదేశాంగ శాఖ సంప్రదింపులు జరుపుతోంది. ఈ సంస్థలు భారత్ కు డోసులు పంపిస్తాయా లేక ఇక్కడే తయారు చేసుకుంటారా అనేది అధికారికంగా మన ప్రభుత్వం అడిగింది. ఫైజర్, మోడెర్నా, జాన్సన్ కంపెనీలను మన దేశంలో ఉత్పత్తి చేసేందుకు అంగీకరిస్తే ఇందుకు అవసరమైన భాగస్వామ్యులను గుర్తించి సహాయం చేస్తామని కేంద్రం వెల్లడించింది. కాగా ఆయా కంపెనీలు తమ సొంతంగానే టీకాలు ఉత్పత్తి చేస్తామని, వాటి అందుబాటుపై జూలై తర్వాత మరింత క్లియర్ గా చెప్పగలమని ఈ కంపెనీలు తెలిపాయి. స్పుత్నిక్ వి ఈ నెల 1వ తేదీన 1,50,000 డోసుల స్పుత్నిక్ వి టీకాలు మన దేశానికి రాగా, రెండో బ్యాచ్ లో మరో 3 లక్షల టీకాలు మన దేశం రానున్నాయి. మన దేశంలో స్పుత్నిక్ వి భాగస్వామిగా రెడ్డిస్ లాబొరేటరీ ఈ టీకాలను స్థానికంగానే ఉత్పత్తి చేయడం మొదలుపెట్టాక డోసుల సంఖ్య మరింత పెరగనుంది. మాస్కులు ధరించకుండా హ్యాపీగా గడిపే రోజులు రావా అంటే ఎందుకు రావు? ఇప్పటికే కొన్ని దేశాల్లో అలాంటి రోజులు వచ్చేసాయి. మనం కూడా అతి త్వరలో ఆ జాబితాలో చేరనున్నాం. టీకాలు 2 డోసులు అత్యధిక జనాభాకు అందితే చాలు, కరోనా గండ నుంచి మనం బయటపడ్డట్టే, హెర్డ్ ఇమ్యూనిటీ సాధించినట్టే. ఇంతకీ హెర్డ్ ఇమ్యూనిటీ రావాలంటే ఎంత శాతం జనాభాకు టీకాలు పడాలో తెలుసుకుంటే మంచిది. లేకపోతే మనం కరోనా వచ్చిన వారి మధ్య ఆరోగ్యకరంగా ఉన్నాం కనుక హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చిందనే భ్రమలో కోవిడ్ బారిన పడుతున్న అమాయకులు చాలా మంది ఉన్నారు. అగ్రరాజ్యం అమెరికాలో 2 డోసుల వ్యాక్సిన్ పూర్తి చేసుకున్న వారు ఇకపై ముఖానికి మాస్కులు ధరించవలసిన అవసరం లేదని ఆ దేశ వ్యాధి నియంత్రణ, నిర్మూలన కేంద్రం సిడిసి ప్రకటించింది. ఈ సందర్భంగా మాస్కులు ధరించడంపై అమెరికన్లకు సిడిసి నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. అలాగే 2 మోతాదుల టీకా తీసుకున్న వారు ఎలాంటి ఆంక్షలు లేకుండా తమ కార్యకలాపాలను స్వేచ్ఛగా కొనసాగించుకోవచ్చని సిడిసి తన మార్గదర్శకాల్లో పేర్కొంది. మోడెర్నా, నోవావాక్స్, ఫైజర్ టీకా, మోడెర్నా, ఆస్ట్రాజెనేకా, జాన్సన్ అండ్ జాన్స్ వ్యాక్సిన్ తీసుకున్న వారికే ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయని అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రకటన చేశారు. The CDC is saying they have concluded that fully vaccinated people are at a very, very low risk of getting COVID-19. Therefore, if you've been fully vaccinated, you no longer need to wear a mask. Let me repeat, if you are fully vaccinated, you no longer need to wear a mask. But if you've not been vaccinated, or if you're getting a 2-shot vaccine and you only had your first shot, but not your second, or you haven't waited the full 2 weeks after your second shot, you still need to wear a mask. ఇప్పటికే కొన్ని చిన్న దేశాల్లో జనాభా అత్యల్పంగా ఉన్న దేశాల్లో అత్యధికంగా టీకాలు వేశారు. ఈ కారణంగా ఇక్కడ కోవిడ్ నిబంధనల్లో సడలింపులు ఇచ్చారు. సీషెల్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, చిలీ, బహ్రెయిన్, ఇజ్రాయిల్, అమెరికాలో అత్యధిక శాతం జనాభాకు కోవిడ్ వ్యాక్సిన్ వేశారు. దీంతో ఈ దేశాల్లో బహిరంగ ప్రదేశాల్లో ముక్కుకు మాస్క్ లేకుండా ఉండేందుకు అనుమతి లభించింది. వచ్చే ఏడాది తొలి త్రైమాసికం నుంచి మన దేశంలో సైతం ఇలాంటి పరిస్థితులు వస్తాయని, కోవిడ్ రహితంగా మనం కూడా మాస్కులు ధరించకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరగవచ్చని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మాల్దీవ్స్, ఉరుగ్వే వంటి దేశాల్లో నిత్యం అత్యధికంగా కోవిడ్ వ్యాక్సిన్లు వేస్తున్న దేశాలుగా నిలుస్తుండగా మన దేశం కూడా ఈ జాబితాలో చేరనుంది. బహ్రెయిన్ లో 47%, చిలీలో 45%, ఇజ్రాయిల్లో 60%, సీషెల్స్ లో 69%, యుఏఈలో అత్యధికంగా వ్యాక్సిన్ డోసులు వేసినట్టు ఆయా దేశాలు అధికారికంగా ప్రకటించాయి. ఇక్కడ మనమంతా గమనించాల్సిన విషయం ఒకటే, మన దేశ జనాభా 137 కోట్ల పైమాటే. ఇంత జనాభాకు టీకాలు 2 డోసుల చొప్పున ఇవ్వటమంటే చిన్న విషయం కాదన్న విషయాన్ని మనమంతా గమనించాలి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సీషెల్స్,
ఇజ్రాయెల్లో 40% జనాభాకు టీకాలు ఇచ్చాకనే ఆ దేశాల్లో కేసుల సంఖ్య 40% వరకు తగ్గిపోయింది. ప్రస్తుతం లెక్కల ప్రకారం రోజు 35 లక్షల మందికి టీకాలు ఇస్తూ పోతే మాత్రం డిసెంబర్ నాటికి 40% జనాభాకు టీకాలు ఇవ్వచ్చు. అంటే 52 కోట్ల మంది భారతీయులకు ఒక్కొక్కరికి 2 డోసుల చొప్పున 104 కోట్ల డోసుల టీకా అవసరమవుతుంది. ప్రతి 5గురిలో 3 టీకా ద్వారా రక్షణ పొందగలిగితేనే మూకా నిరోధకత అంటే హెర్డ్ ఇమ్యూనిటీ సాధ్యమని నిపుణులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే మన దేశంలో టీకాల ప్రోగ్రామును పరిగెత్తించేలా మోడీ సర్కార్ చర్యలు తీసుకుంటోంది. చిన్నారులకు కూడా అతి త్వరలో కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. తాము అభివృద్ధి చేస్తున్న కరోనా టీకా చిన్నారులకు సురక్షితమేనని అమెరికాలోని ఫైజర్ ఫార్మా ప్రకటించింది. మరోవైపు కోవాక్సిన్ కూడా మన దేశంలో చిన్నారులపై దశల వారీగా క్లినికల్ ట్రయల్స్ మొదలుపెట్టింది. పిల్లలకు కోవిడ్ టీకా తేవడంలో జాన్సన్, మోడెర్నా, ఫైజర్, భారత్ బయోటెక్లు ఈ రేసులో ముందున్నాయి. అమెరికాలో టీనేజర్లకు ఫైజర్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. వ్యాక్సిన్ ప్రయోగాలు 18-65 ఏళ్ల మధ్య వయసు వారిపైనే జరుగుతున్నాయి. మరి చిన్నపిల్లలకు టీకా ఎప్పుడు అందిస్తారు? ఇప్పుడు ప్రపంచాన్ని వేధిస్తున్న అతిపెద్ద సమస్యగా ఇది మారింది. మన దేశంలో థర్డ్ వేవ్ అంతా చిన్నారులను టార్గెట్ చేస్తుందనే అంచనాలు సాగుతున్న నేపథ్యంలో పిల్లలను కోవిడ్ మహమ్మారి బారిన పడకుండా కాపాడుకునేదెలా అన్నది యక్షణ ప్రశ్నగా మారింది. కోవిడ్ మహమ్మారికి విరుడుగా వచ్చిన వ్యాక్సిన్ అనేక దేశాల్లో అందుబాటులోకి వచ్చింది. మన దేశంలో టీకాలు ప్రారంభమైన తర్వాత తొలుత ఆరోగ్య కార్యకర్తలకు, రెండో దశలో వృద్ధులు, 45-60 ఏళ్ల మధ్య దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి టీకా ఇస్తున్నారు. ఆ తర్వాత 18 ఏళ్ల పైపడ్డ వారందరికీ టీకాలు ఇవ్వాలంటూ కేంద్రం నిర్ణయించింది. కానీ టీకా డోసులు చాలక ప్రాధాన్యత క్రమంలో మాత్రమే టీకాలు వేస్తున్నారు. ఇక అమెరికా విషయానికి వస్తే ప్రస్తుతం ఫైజర్ టీకాను 16 ఏళ్లు పైబడిన వారికే పంపిణీ చేస్తున్నారు. ఫైజర్ తో పాటు ఆస్ట్రాజెనేకా, జాన్సన్ అండ్ జాన్సన్ సహా పలు సంస్థలు ఇప్పటికే చిన్నారులకు టీకాపై ప్రయోగాలు ప్రారంభించాయి. మరికొన్ని కంపెనీలు కూడా చిన్నారులను వైరస్ నుంచి కాపాడుకునేందుకు తమ టీకాలు సురక్షితమని చెబుతున్నాయి. 6 నెలల చిన్నారులపై కూడా సమర్థవంతంగా పనిచేస్తాయని అంటున్నాయి. చిన్నారులు కరోనా బారిన పడితే అత్యంత ప్రమాదకరంగా పరిణమిస్తుందని, అందుకే వారికి టీకాలు వేయడం అవసరమని నిపుణులు తాజాగా హెచ్చరిస్తుండటం విశేషం. కాగా 2 నుంచి 12 ఏళ్లలోపు చిన్నారులకు 4 నెలల్లో టీకా ఇస్తామని భారత్ బయోటెక్ తేల్చి చెప్పింది. కానీ ప్రస్తుతం తమ వద్ద ఉత్పత్తి అవుతోన్న టీకాలు మాత్రం 16 ఏళ్లు ఆ పై వారికి మాత్రమేనని స్పష్టం చేసింది. అయితే 12 ఏళ్లు ఆ పై వారికి ఎమర్జెన్సీగా ఇచ్చేందుకు అనుమతి ఉంది అని గుర్తు చేశారు. 2 నుంచి 18 ఏళ్లలోపు వారిపై క్లినికల్ ట్రయల్స్ కు భారత్ బయోటెక్ టీకా కోవాక్సిన్ కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతినిచ్చింది. మొత్తం 525 మంది వాలంటీర్లపై ఈ ప్రయోగాలు నిర్వహించనున్నట్టు భారత్ బయోటెక్ తెలిపింది. ఫేజ్ 2, ఫేజ్ 3 ట్రయల్స్ కు DCGI అనుమతి ఇచ్చినట్టు పేర్కొంది. దేశవ్యాప్తంగా ఢిల్లీ, పాట్నాలోని ఎయిమ్స్, నాగ్పూర్ సంస్థలో ఈ ట్రయల్స్ నిర్వహించనున్నట్టు భారత్ బయోటెక్ వెల్లడించింది. 28 రోజుల వ్యవధిలో 2 డోసులు ఇచ్చి ఫలితాలను నివేదించనున్నారు. ఇప్పటి వరకు చిన్నారులకు కరోనా పెద్ద ఎత్తున సోకిన దాఖలాలు లేవు. మొదట్లో అసలు పిల్లలకు కోవిడ్ సోకదని అన్నారు. ఇప్పుడిప్పుడే అమెరికాలో కొత్త రకం లక్షణాలతో పిల్లలకు కరోనా వస్తున్నట్టు బయటపడుతోంది. 3వ దశలో చిన్నారులపై కరోనా పంజా విసురుతుందని వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో చిన్నారులకు టీకా అందించే అంశంపై కేంద్రం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా కోవాక్సిన్ ను అనుమతించింది. 12 ఏళ్లు దాటిన పిల్లలకు కూడా తమ టీకా సురక్షితమని అమెరికాకు చెందిన ఫైజర్ సంస్థ ప్రకటించింది. 12 నుంచి 15 ఏళ్ల మధ్య వయసు ఉన్న 2260 మందిపై పరీక్షలు జరిపామని, వీరిలో పూర్తి స్థాయిలో టీకా తీసుకున్న వారిలో ఎలాంటి కేసులు నమోదు కాలేదని తెలిపింది. ఈ టీకాను మరింత విస్తృతంగా పంపిణీ చేసేందుకు కృషి చేస్తున్నట్టు ప్రభుత్వం దీనికి అత్యవసర అనుమతి ఇవ్వాల్సిందిగా కోరిన ఫైజర్ వచ్చే విద్యా సంవత్సరంలోగా 12-15 ఏళ్ల పిల్లలకు వ్యాక్సిన్ అందించే దిశగా ట్రయల్స్ చేస్తోంది. కొన్ని రాష్ట్రాలు టీకా కోసం గ్లోబల్ టెండర్లు అంటున్నాయి. కానీ విదేశాల నుంచి వ్యాక్సిన్ దిగుమతి చేసుకుంటామని దేశంలోని ఏ ఒక్క రాష్ట్రము ఇంతవరకు దరఖాస్తు చేయలేదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. వ్యాక్సిన్ కొనుగోలు పాలసీని కేంద్రం సరళీకృతం చేస్తుందని, ఏ రాష్ట్రమైనా తమ అవసరాలకు సరిపడా వ్యాక్సిన్ కొనుగోలు చేసుకునే స్వేచ్ఛ ఉందని, విదేశాల నుంచి ఏ రాష్ట్రమైనా టీకాలను దిగుమతి చేసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మార్గదర్శకాల మేరకు ఏ రాష్ట్రమైనా అనుమతి కోరితే వెంటనే మంజూరు చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్రం వివరించింది. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ, అమెరికా FDA అనుమతి పొందిన ఏ టీకానైనా దిగుమతి చేసుకోవచ్చని కేంద్రం ఇదివరకే స్పష్టం చేసింది. మరోవైపు విదేశాల నుంచి కరోనా వ్యాక్సిన్ల దిగుమతి కోసం కేంద్రం వద్ద ఎలాంటి దరఖాస్తులు పెండింగ్లో లేవని చెప్పింది. ఫైజర్, మోడెర్నా టీకా సంస్థలు విదేశాంగ శాఖను సంప్రదించాయని, భారత్లో వ్యాక్సిన్ ఉత్పత్తి చేసేందుకు జాన్సన్ అండ్ జాన్సన్ సిద్ధంగా ఉందని కేంద్రం వెల్లడించింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ, అమెరికా FDA అనుమతులు పొందిన ఏ విదేశీ టీకానైనా సరే భారత్కు రావచ్చని, అవి దిగుమతి లైసెన్సులు అడిగితే 2 రోజులు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని కేంద్రం స్పష్టం చేసింది. ఫైజర్, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్లతో సంప్రదింపులు కొనసాగుతున్నాయని కేంద్రం వెల్లడించింది. ఇది వాటి స్పెషల్ ఫోకస్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.